మోషేని జమ్ము పెట్టిలో 3 నెలల పాటు దాచితే తర్వాత దాయలేకపోయిందంట. వాళ్ళందరూ బిడ్డలు ఇసిరేశారు నదిలోకి. ఇసిరేసిన వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు మునిగిపోతారు, శవాలై కొట్టుకుపోతా ఉంటారు. జమ్ము పెట్టిలో నీటిలో నుంచి బయటికి తీయబడిన వాడు ఒక్కడే మోషే. నీటిలో ఉండి బయటకు తీయబడిన వాడు ఒక్కడే మోషే. అంటే మోషే పట్ల దేవుని ప్రణాళిక. మోషే నీటిలో ప్రయాణం చేసినప్పుడు మోషే కాదు, జమ్ము పెట్టిలో ఉన్నప్పుడు మోషే కాదు, తల్లి ఒడిలో ఉన్నప్పుడు మోషే కాదు, నీటిలో కొట్టుకుంటూ వస్తున్నప్పుడు మోషే కాదు. మోషే ఎక్కడ మోషే పేరు వచ్చిందంటే ఫరో కుమార్తె ఒడిలోకి వచ్చిన తర్వాత మోషే అని పేరు వచ్చింది. ఎక్కడి పేరు? లోక సంబంధమైన పేరా, దైవ సంబంధమైన పేరా? చెప్పండి. దైవ సంబంధమైన పేరు ఏమంటారు? మరి ఇదే సత్యం, మనం తెలుసుకోవాల్సిన సత్యం ఇదే. మోషే పేరు దైవ సంబంధమైందా, లోక సంబంధమైందా? అంటే ఎవరు పెట్టారు ఆ పేరు? ఐగుప్తి ఫరో కుమార్తె. ఇప్పుడు ఐగుప్తు దేనికి సంబంధించింది? దేవునికి విరోధమైంది. దేవునికి విరోధమైంది. దేవుడు అంటే ఇష్టపడని యొక్క ప్రాంతము. అటువంటి ప్రాంతంలో ఫరో కుమార్తె మోషే అని పేరు పెట్టింది. ఇప్పుడు ఈ పేరు అన్యుల సంబంధమైన పేరా, దైవ సంబంధమైన పేరా? దేవుడు పేరు చూడండి. హృదయాన్ని చూస్తాడు. ఎవరు చూస్తాడు? దేవుడు హృదయాన్ని చూసేవాడు. హృదయాన్ని చూసే దేవుడు మన దేవుడు. నీటిలో ఉండి తీయబడిన కనుక మోషే అని పేరు ఫరో కుమార్తె పెట్టింది. దేవుడు పిల్లారా, మరి జన్మనిచ్చిన తల్లి పెట్టినా పెట్టలా? ఈ పేరు ఎక్కడ పెట్టబడిందంటే ఐగుప్తులో మోషేకి. మోషేకు ఇప్పుడు పేరు ఎక్కడ పడింది? ఎక్కడ పెట్టబడిందంటే ఏం చెప్తారు? ఐగుప్తులోనే. ఎక్కడైతే ఫరో సంపాదనుకున్నాడో కుమారుడు అన్న వారిని, మగ బిడ్డలందరూ సంపాదనుకున్నవాడు అని అనుకున్నాడో అక్కడే మోషే పేరు స్థిరత్వంగా నిలబడింది. కొట్టదా సపోర్ట్ వస్తారు గట్టిగా. ఏ ఐగుప్తులో అయితే మగ కుమారుడు జన్మించకూడదు, ఏ ఐగుప్తులో అయితే మగ కుమారుడు ఉండకూడదని ఆ రాజు తన పన్నాగాన్ని బట్టి ఉన్నాడో అక్కడే ఏ శత్రువు అయితే ఉన్నాడో ఆ శత్రువు ముందే మోషేని నిలబెట్టాడు దేవుడు. పేరు కూడా ఎక్కడిది? శత్రువులు పెట్టిందే పేరు కూడా. అంటే అర్థమవుతుంది ఈ మాట మీకు? అసలు ఈయన జన్మంతా ఎక్కడది? ఇప్పుడు ఈయన పెంపకం ఎక్కడిది? చూడండి ఎటువంటి పెంపకం. ఇప్పుడు మోషే తల్లి తీసుకొచ్చిన తర్వాత మోషే అక్కంట మళ్ళీ తీసుకెళ్ళి ఫరో కుమార్తె అంటుంది, నా కొరకు పెంచు, పెద్దోడైన తర్వాత తీసుకురా, నీకు అప్పుడు నేను జీతం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు మోషే? తల్లి దగ్గర నుంచి ఏరు చేపట్టిన వాడు మళ్ళీ తిరిగి తల్లి వాళ్ళకే. అంత మంచి గొప్ప భాగ్యం అంటే తల్లి ప్రార్థన గొప్పది. తల్లి ప్రార్థన చెప్పాలి. తల్లి ప్రార్థన బిడ్డ కొరకు కన్నీళ్లు విడిచి ఉండొచ్చు. అయ్యో నా కుమారుడు అని కన్నీళ్లు ఎడతెగక ప్రార్థిస్తుందేమో, కన్నీటి ప్రార్థన చేస్తుందేమో. నా బిడ్డకి నేను దూరం అయిపోయాను, నా బిడ్డ నా చేతుల్లో విడిచిపెట్టుకున్నాను అని ఏడ్చిందేమో. అక్కడ తన ప్రార్థన దేవుడు మళ్ళీ తిరిగి ఎక్కడ పంపించాడు? తల్లి అంతకే. ఎక్కడ నుంచి పంపించాడు? శత్రువు చేతిలో ఉండి. ఎక్కడ చేతిలో ఉండి? ఎవరైతే సంపాదనుకున్నారో
వాళ్ళ చేతిలోకి వెళ్ళి మోసే మళ్ళీ తిరిగి అంత గొప్ప ధన్యత మోసేది. అర్థమవుతున్న మాటలు మీకు? మోసే ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ ఎక్కడైతే సంపాదన అనుకుంటున్నారో ఆ స్థలంలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి రాచిన తల్లి ఒళ్ళోకి వచ్చాడు. తల్లి మాట ప్రకారం మళ్ళీ ఇచ్చిందా కదా? మాట్లాడలేదంటే తిరిగి మళ్ళీ పెద్దవాడైన తర్వాత తిరిగి మరో కుమార్తెతో తీసుకొస్తే ఆవిడ మోషే అని పేరు పెట్టిందంట. ఈ మోషే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఈ మోషేకున్న పేరు లోక సంబంధమైందా దైవ సంబంధమైందంటే మీరేం చెప్తారు? ఇక ఎవడే లోక సంబంధమైన మనిషిని తన మనిషిగా మార్చుకున్నవాడు మన దేవుడు.